శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథములో కీర్తనలు అనే గ్రంథము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలలో వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ధన్యులు అని చెప్పటము అది ఆశీర్వదింపబడిన వారు, సంతోషంగా ఉండేవారు, దీవించబడేవారు. ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి అనేది ఆ కీర్తన భాగంలో నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు కూడా దేవుని వాక్యాన్ని క్రమముగా వింటూ నేర్చుకుంటూ అనుసరిస్తూ మీ యొక్క అనుభవాలను మాతో పంచుకుంటారు అని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు మనము కీర్తనలు 112వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 112వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మరలా చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించున్నట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మరొక నూతన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. ఈ విధంగా చేరి మీ వాక్యాన్ని ఆలకించడానికి, ధ్యానం చేయడానికి ఇచ్చిన బాధ్యతకై స్తుతిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాం. మీ వాక్యములో మీరు సెలవిచ్చినట్టుగా ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటో అర్థం చేసుకుంటూ ఉండగా, ప్రియ ప్రభువా, ఎవరైతే ఈ సమయంలో మీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆత్మీయ ప్రతి అవసరత ఎరిగినటువంటి దేవుడవు కనుక వారి నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించమని, ధన్యులుగా చేయమని, మీ దీవెనలతో నింపమని, వారి అవసరతలు, వారి అక్కరలు, వారి కొరతలను మీ సమయంలో మీ చిత్తానుసారంగా తీర్చి మీరే మహిమ పొందమని, మీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ మీరే మాట్లాడమని మీ కృపకు అప్పజెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము వరుస భాగంగా 112వ కీర్తనలో మరొక ధన్యకరమైన కీర్తన ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ ధన్యుడు అనే మాట చెప్పాడు. ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి? ఎవరు ధన్యులు అంటే, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట ఉంది. మరి వాని ధన్యత ఏమిటి అంటే, 2వ చరణం నుండి 9వ చరణం వరకు వాని యొక్క వ్యక్తిగతంగా, వాని యొక్క కుటుంబము, ఇతరుల్లో సామాజికంగా అతడు ఏ విధంగా ధన్యుడుగా ఉంటాడు అనే విషయాన్ని వ్రాశారు. మొట్టమొదట మనము వారి యొక్క ధన్యత ఏమిటి అంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి మాట. యెహోవా ఉన్నవాడు, అనువాడు, ఆయన దేవుడు. దీన్ని మన భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలి అంటే, దేవుని యందు భయభక్తులు కలవాడు, దేవుని మాటను బట్టి ఆనందించువాడు ధన్యుడు. అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని యందు భయభక్తులు కలవాడు, ఆయన యందు భయభక్తులు, ఆయన మాట యందు ఆనందంగానే ఉంటే వారు సంతోషంగా ఉంటారు, దీవించబడతారు అన్నాడు. అయితే ఇక్కడ మనము ఒక మాట అర్థం చేసుకుందాము. దేవుడు ఎవరో నీకు సరిగా అర్థం కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కష్టం. అలానే దేవుని మాట యొక్క శక్తి, విలువ అర్థం కాకుండా ఆనందించటం కష్టం. దేవుడు ఎవరో అర్థం కాకుండా ఆయన యందు భయభక్తులు నువ్వు
ఉంచలేవు. ఒకవేళ ఉంచినా కూడా ఏదో తాత్కాలికంగా నీ అవసరతను బట్టి తాత్కాలికంగా భయం చూపిస్తావు. ఆ తర్వాత మరలా సాధారణ స్థితికి వెళ్ళిపోతావు. దేవుని మాట యొక్క శక్తి, దాని విలువ అర్థం కాకుండా నీవు ఆయన మాటను బట్టి ఆయన ఆజ్ఞల్లో ఆనందించలేవు. కాబట్టి ఈ సమయంలో యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే మొట్టమొదట దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి. ఈ దేవుడు ఎవరో, ఈ యెహోవా ఉన్నవాడు అనువాడు ఎవరో మనకు దీని జంట కీర్తన కింద 111వ కీర్తనలో, వీటిని హల్లెలు కీర్తనలు అంటారు. ఎందుకంటే యెహోవాను స్తుతించుటతో ప్రారంభమవుతాయి. 111, 112, 113 ఈ 3 కీర్తనలు ప్రారంభంలో యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాటలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి వీటిని హల్లెలు కీర్తనలు అంటారు. కాబట్టి 111వ కీర్తన కానీ మనం కలిపి చదువుకుంటే ఈ యెహోవా, ఈ ఉన్నవాడు అనువాడు, ఈ దేవుడు ఎవరు అనే మాట మనకు ఉంటుంది. 111వ కీర్తన 9వ చరణంలో ఒక మాట ఉంది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అనే మాట. ఎవరు ఈ దేవుడు అంటే బైబిల్ గ్రంథములో తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా, తన ప్రత్యక్షత ద్వారా తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి, ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఈ దేవుడు ఆయన పరిశుద్ధుడు అనే మాట. అంటే ఆయనలో పాపము లేదు. నీలాగా నాలాగా ఆయన ఊరికూరికే పాపములో పడిపోయేవాడు కాదు. ఆయన ఉనికిలోనే, ఆయన స్వభావములోనే, ఆయన ఎగ్జిస్టెన్స్ అని చెప్పి అంటాం. పరిశుద్ధమైనది, పరిశుద్ధుడు అనేటువంటి మాట ఉంది. అలానే 3వ చరణంలో 111:3లో ఏముంటుందంటే, నిత్యము నీతి గలవాడు, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. నీవు నేను అప్పుడప్పుడు నీతిమంతుల్లా కనపడొచ్చామో కానీ ఈ దేవుడు నిత్యము నీతి గలవాడు. ఎల్ల కాలం, యుగాయుగములు, అది సంవత్సరములు, పరిస్థితులు, పర్యవసానాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈయన నిత్యము నీతి గలవాడు అనే మాట ఉంది. 4వ చరణంలో ఏముంటుందంటే 111, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఎవరి యెహోవా, ఎవరి దేవుడు అంటే ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు, నిత్యము వ్యాజ్యమాడేవాడు కాదు. ఊరికూరికే నీతో తగాదపడి, నీతో గొడవపడి, నీకేదో శిక్షించాలని, అన్యాయం చేయాలని, నిన్ను నాశనం చేయాలని కోరుకునేవాడు కాదు. ఈ దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. నీ పట్ల దయ చూపిస్తాడు, దాక్షిణ్యం ఆయన నీ పట్ల చూపిస్తాడు. ఆయన స్వభావమే దయా దాక్షిణ్య పూర్ణుడు అనే మాట ఉంది. 8వ చరణంలో ఏముంటుంది అంటే, సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి అనే మాట. అంటే ఈయన సత్యవంతుడు. ఆయన ఏమి చేసినప్పటికి కూడా యథార్థవంతుడు, అబద్ధమాడేటువంటి దేవుడు కాదు. ఆయన నోట ఏ కపటము లేదు అనే మాట ఉంటుంది. జీవము గల దేవుడు ఆయన అన్యాయము చేయుట అసంభవము అని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు అనే మాట. 7వ చరణం 111లోని ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి అనే మాట ఉంది. ఆయన ఏమి చేసినప్పటికి కూడా ఆయన చేతి కార్యములు, ఆయన యొక్క క్రియలు ఏమైతే ఉన్నవో అవి సత్యమైనవి, అవి న్యాయమైనవి. అంత మాత్రమే కాదు, 3వ చరణం 111:3లోని మహిమా ప్రభావములు కలవి. ఆయన కార్యాలు ఆయనకు మహిమను తెలియచేస్తాయి, ఆయన ప్రభావాన్ని సృష్టి మీద, మానవుల మీద చూపిస్తవి అనేది. మహిమా ప్రభావములు ఆయన కార్యములున్నవి. 2వ చరణంలో 111లో ఆయన క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి అనేటువంటి మాట ఉంది. ఆయన క్రియల్లో సృష్టి ఉంది, మానవ నిర్మాణం ఉంది, నిర్వహణ ఉంది. కాబట్టి ఈ దేవుని యొక్క క్రియలు
చాలా గొప్పవి, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సృష్టి మాత్రమే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తాడు అనేది. అలానే 9వ చరణంలో ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. చాలా శ్రేష్టమైన మాట. విమోచనము అంటే విడిపించటము, తప్పించటము, అక్కడి నుండి దాటించటము. విమోచన కలుగజేయవాడు. తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారు పాపములో పడి అలవాట్లలో, ఆచారాలలో, వ్యసనాలలో కొరుకుపోయి ఉన్నప్పుడు వారిని అట్టే విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన నీతిగల దేవుడు కాబట్టి వారిని వాస్తవంగా ఆయన నీతిని బట్టి శిక్షించాలి, ఆయన దయను బట్టి రక్షించాలి. కాబట్టి ఏ విధంగా ఆయన నీతిగల దేవుడు, పరిశుద్ధుడు ఏ విధంగా విమోచించాడు అంటే, ఆయనే మానవునిగా ఈ లోకానికి రావటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చుట ద్వారా ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. అయినప్పటికీ కూడా దేవుని నీతిని బట్టి, దేవుని న్యాయమును బట్టి మనకు రావలసినటువంటి శిక్ష, ఆ ఒంటరితనము, ఆ వేదన, ఆ బాధ ఆయన అనుభవించి మనకు ఆయన విమోచన ఇచ్చాడు, మనకు ఆయన విడుదలిచ్చాడు. మనము శిక్షింపబడాలి, మన శిక్షను ఆయన తీసుకుని ఆ బంధకాల్లో నుంచి మనలను విడిపించాడు. కాబట్టి ఈ దేవుడు విమోచించేటువంటి వాడు, విమోచన కలుగజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణమును బట్టి మానవాళి అందరికి కూడా పాప క్షమాపణ, విమోచన, విడుదల సిద్ధంగా ఉంది. ఆయన ఏర్పాటు చేశాడు అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. 5వ చరణము 9వ చరణంలో 111లో ఏముందంటే, ఆయన నిబంధన, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. నిత్య నిబంధన అంటాం. ఆయన నీతి నిత్యం ఉంటుంది, ఆయన శాసనములు శాశ్వతంగా ఉంటాయి, ఆయన నిబంధన నిత్యము ఉంటుంది. నిబంధన అంటే ఒడంబడిక. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను అంగీకరిస్తారో, వారు ఏమన్నాడు అంటే, వారితో ఒక నిబంధన, దీన్ని క్రొత్త నిబంధన అన్నాడు. అంటే నీ పాపములు క్షమించి వేస్తాడు, ఇంకెప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. లోకం మీద, పాపం మీద, శాపం మీద విజయాన్ని ఇస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. తన ఆత్మ ద్వారా నిన్ను ముద్రిస్తాడు, నీకు ముందుగా నడుస్తాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఈ క్రొత్త ఒడంబడికలో, ఈ నూతన నిబంధనలో ఒక ప్యాకేజ్ ఇచ్చినట్లుగా ఆయన అన్నీ కూడా మనకు ఇచ్చాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరి యెహోవా అంటే, ఇన్ని మాటలు, పరిశుద్ధుడు, నీతి గలవాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, సత్యము న్యాయం గల దేవుడు, మహిమా ప్రభావం గలవాడు, గొప్ప కార్యములు చేసేవాడు, యథార్థవంతుడు, విమోచకుడు, నిబంధన చేసేటువంటి దేవుడు. ఇప్పుడు అర్థమైనటువంటి నీవు ఏం చేయాలి అంటే, భయభక్తులు అంటే ఆయనను ఉనికిని, దేవుడు ఉన్నాడు, ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సమస్తమును ఎరిగినవాడు అని ఆయన్ని అర్థం చేసుకోవటం. రెండవది ఆయన్ని గౌరవించటం, ఆయన్ని పూజించటం, ఆయన్ని ఆరాధించటం. గౌరవంతో కూడిన భయం, ఏదో శిక్షతో కూడిన భయం కాదు. ఈ దేవుడు ఎంత గొప్పవాడా, నన్ను పట్టించుకుంటాడా, నాకు తోడుగా ఉంటాడా, నా పాపం కొరకు మరణించాడా, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ నా పట్ల చూపాడా అని ఒక గౌరవంతో, ప్రేమతో, ఇష్టంతో ఆయన పట్ల గౌరవాన్ని కనపరచటము, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం,
ఆయనకు స్థానంలో వేరే వారు ఎవరిని కూడా తెచ్చిపెట్టకుండా ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటమే భయభక్తులు కలిగి ఉండటము అనేది అర్థమవుతుంది అనుకుంటాను. ప్రియులారా, ఎవరైతే ఈ విధంగా నిజమైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుని పట్ల ఆయనను ఆరాధిస్తారో, గౌరవిస్తారో, జీవితంలో ప్రాముఖ్యత స్థానాన్ని ఇస్తారో, అర్థం చేసుకుంటారో వారు ధన్యులు అన్నాడు. ఒక విషయం మనం చూసాము, యెహోవా యందు భయభక్తులు గలవాడు అంటే ఆయన ఎవరో అర్థం చేసుకుని గౌరవంతో ఆయనను పూజించేటువంటి వారు ధన్యులు. రెండవది, ఆయన ఆజ్ఞను బట్టి. ఇటువంటి గొప్ప దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అది చాలా విలువైంది అని ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట. కాబట్టి ఇక్కడ యెహోవా ఆజ్ఞను బట్టి అంట. ఆజ్ఞ అనేది వెంటనే మనకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆజ్ఞ అని చెప్పినప్పుడు దానికి మనము విధేయత చూపాలి, లోబడాలి, దాన్ని చేయాలి మనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని మాట. ఏమిటా మాట? బైబిల్లో దేవుని యొక్క మాట, దేవుడు రకరకాలుగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. ఈ దేవుడు మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడేటువంటి దేవుడు. నీతో మాట్లాడతాడు, నిన్ను చూస్తాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ భావాలు, నీ భావోద్రేకాలు, నీ భయాలు అన్నీ ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన మాట, బైబిల్లో దేవుని యొక్క మాటకు రకరకాల పదాలు ఉపయోగించారు. ఆజ్ఞలు అన్నాడు, ఇదే కీర్తనలో శాసనము అన్నాడు, కట్టడలు అన్నాడు, న్యాయ విధులు అన్నాడు, ఉపదేశము అన్నాడు, ధర్మశాస్త్రము అన్నాడు, వాక్యము అన్నాడు, మార్గము అన్నాడు. ఈ విధంగా 8 రకాలుగా 119వ కీర్తన కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు చదివితే ఆయన ఆజ్ఞలు, శాసనము, కట్టడలు, న్యాయ విధులు, ఉపదేశము, ధర్మశాస్త్రము, వాక్యము, మార్గము అని 8 రకాలుగా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను అక్కడ వ్రాయబడింది. కాబట్టి ఆయన ఆజ్ఞలో ఆయన యొక్క శక్తి మనకు అర్థమవుతుంది, ఆయన స్వభావం మనకు అర్థమవుతుంది. ఆయన మన పట్ల నీ నుంచి, నా నుంచి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఈ మాట మీరు వింటున్నప్పుడు మాట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం కదా. కాబట్టి దేవుని యొక్క మాట చాలా శ్రేష్టమైంది అనే మాట. 133వ ఇదే కీర్తన రంగం 33వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 33:9 చరణం చదువుతున్నాను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను అన్నాడు. దేవుని వాక్కు చేత 6వ చరణంలో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వసమూహము కలిగెను అనే మాట ఉంది. కాబట్టి దేవుని యొక్క మాట చాలా శక్తి గలది. అసాధ్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో దేవుని మాట ద్వారా వ్రాయబడినాయి. ఆయన మాట సెలవీయగా ఆయన అద్భుతములు, ఆశ్చర్యకాలు జరిగినాయి. చనిపోయిన వారు తిరిగి లేచారు, స్వస్థత పొందారు. మన మానవ జ్ఞానానికి, మనుషునికి అసాధ్యమైనటువంటి, అర్థం కానటువంటి కార్యాలు దేవుడు తన మాట ద్వారా చేశాడు అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు యెహోవా మాట, అటువంటి దేవుని మాటకు భయభక్తులు లేకపోతే ఆనందించటం అంటే అర్థమైందంటే, ఆనందించటంలో ఈ 4 అయితే 5 విషయాలు ఉంటాయి. ఒకటి, ఆలకించాలి. నిజంగా నువ్వు ఆనందిస్తున్నావు అంటే, అధికముగా ఆనందిస్తున్నావు అంటే, ఎప్పుడైతే దేవుని నీతో మాట్లాడుతుంటాడో దాన్ని పెడచెవిని పెట్టకుండా, అజాగ్రత్త కాకుండా, విన్నట్టుగా కాకుండా ఆలకించటము అనేటువంటి మాట మనకుంటుంది. అంత మాత్రమే కాదు, అధ్యయనం చేయటం. దేవుని మాటను ధ్యానం చేయాలి. ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్పాడు, ఎందుకు ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరు
ఆయన మాటలో ఉన్నటువంటి భావం ఏమిటి అని అధ్యయనం చేయటం. ఆలకించటం మాత్రమే కాదు, అధ్యయనం చేయాలి. మూడవది అంగీకరించాలి. ఆనందించటం అంటే ఏంటిదంటే అందులో అంగీకరించటం ఉంటుంది. అంత మాత్రమే కాదు, అనుసరించటం. అధికముగా ఆనందించటము అనేటువంటి మాటలో ఇమిడి ఉన్నటువంటి 4 క్రియలు మనం చేయాలి. 1 ఆలకించాలి, 2 అధ్యయనం చేయాలి, 3 అంగీకరించాలి, 4 అనుసరించాలి. ఎవరైతే ఈ విధంగా 2 కూడా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే ఆయన్ని అర్థం చేసుకుంటూ ఆయనకి గౌరవాన్ని కనపరచటము, ఆయన మాట యందు ఆనందిస్తారో వారు ధన్యులు అన్నాడు. వారి ధన్యత ఏమిటో నేను చెప్పక ముందు నీవు నిజంగా ఈ ధన్యత నీ సొంతం చేసుకుంటున్నావా? నిజమైనటువంటి దేవుని యందు నీవు అంగీకరించావా? ఈ దేవుడెవరో నీకు అర్థమయ్యి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఆయనకిచ్చావా? ఆయన మాట యందు నీవు ఆనందిస్తూ ఉన్నావా? ఆలోచించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎవరైతే ఇటువంటి ధన్యులుగా చేయబడతారో, నిజమైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, ప్రాణం పెట్టినటువంటి విమోచకుణ్ణి అంగీకరించి గౌరవంతో కూడినటువంటి భయాన్ని, ఆయన మాటను ఆలకిస్తూ అధ్యయనం చేస్తూ అంగీకరిస్తూ అనుసరించడానికి ప్రయత్నం చేస్తారో వారికి ఉన్నటువంటి ధన్యత ఏమిటి? వారి ధన్యత అంటే 2వ వచనం చూడండి, 112:2 వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు అన్నాడు. వాని యొక్క సంతతి, వాని యొక్క ఇల్లు గురించి వ్రాయబడింది. వాని యొక్క కుటుంబం అట వారు బలవంతులుగా ఉంటారట. అనేక మంది ఈ యొక్క లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి బలహీనతలు, కృంగదీయటం, నిరుత్సాహం, దిగులు, విచారం, బాధ, వేదన, రకరకాల పరిస్థితుల మధ్య వారి యొక్క సంతానము బలవంతులుగా ఉంటారు, దీవించబడతారు అనే మాట ఉంది. వాని ఇల్లట 3వ చరణంలో కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ఎందుకంటే నిత్యము నీతి గల దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈ ధన్యత ఏమిటంటే వాని యొక్క నీతి, వీరి యొక్క నీతి కూడా నిత్యము ఉంటుంది అని 9వ చరణంలో కూడా వాని నీతి నిత్యము నిలుచును అనే మాట ఉంది. కాబట్టి 1 వాని యొక్క సంతానాన్ని గురించి దేవుడు వారు దీవెనొందుతారు అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు, వారు స్థిరంగా ఉంటారు. 1 సంతానములో దేవుని యొక్క దీవెన, బలవంతులుగా ఉంటారు. 2 స్థిరంగా ఉంటారు అంటే కదలడు అనే మాట ఉంది. 6వ చరణంలో కదిలింపబడడు అనే మాట ఉంది. 7వ చరణంలో జడియడు అనే మాట ఉంది. 8వ చరణంలో భయపడడు అనే మాట ఉంది. కదలడు, జడియడు, భయపడడు. ఎందుకు కదలడు, ఎందుకు జడియడు, ఎందుకు భయపడడు అంటే వాని హృదయమట 7వ చరణంలో హృదయము స్థిరంగా ఉంటుంది అన్నాడు. 8వ చరణంలో మనసు స్థిరంగా ఉంటుంది అన్నాడు. మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు, రకరకాల ఆలోచనల మధ్య మనసు స్థిరంగా ఉంటుంది. వాని భావాలు, వాని భావోద్రేకాలు, ఉద్రేకాలు ఉంటాయి కదా, అవి కూడా స్థిరంగా ఉంటవి అన్నాడు. కాబట్టి దుర్వార్త వచ్చిన, రకరకాల శత్రువులు వేరే వేరే కోరుకుంటున్నప్పటికీ కూడా ఏ పరిస్థితికి కూడా, దేనికి కూడా ఈ భయపడడు, కదలడు, జడియడు, భయపడడు. దేవునికి స్తోత్రం. ఈ ధన్యత నీకు కావాలా? నిజంగా నీవు కానీ ప్రభువుని అంగీకరిస్తే ఈ వాగ్దానాలు, ఈ వాక్యము నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. నీ సంతానాన్ని దేవుడు బలవంతులుగా దీవించబడిన వారిగా చేస్తారు. కేవలము తను స్థిరంగా ఉండటము, తన సంతతి మాత్రమే కాదు, అనేక మంది వేరే వారికి సహాయం చేస్తాడు. చూడండి ఏం చేస్తాడు? 5వ చరణంలో దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును అన్నాడు. 9వ చరణంలో వాడు దాతృత్వము కలిగి
బీదలకిచ్చును అన్నాడు. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అన్నాడు. అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దీవించడం మాత్రమే కాకుండా నీ ద్వారా వేరే వారికి కూడా సహాయం పొందుతారు. దాతృత్వం అంటే ఇచ్చేటువంటి మనసు, సహాయం చేసేటువంటి ఆ మనస్సు, వేరే వారికి అప్పిచ్చేటువంటి భాగ్యవంతులు కదా. కేవలము తను అనుభవించడం మాత్రమే కాకుండా వేరే వారికి కూడా ఇది సహాయము చేస్తాడు అనే మాట. అనేకుల చేత ప్రశంసించబడతాడు, అనేకుల చేత ఘనత అనే మాట కదా. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనే మాట ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి అంటే యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన మాట అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మాట ఆలకిస్తూ, అధ్యయనం చేస్తూ, అంగీకరిస్తూ, అనుసరించడానికి ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క దీవెనలో మీరు ఉంటారు. దేవుడు నీ సంతానాన్ని దీవిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న వారందరికీ కూడా సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక.